హలో హాయ్ అండి. మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇప్పుడు దాకా మనకు మొత్తంకి 1 2 3 4 5 ట్రిప్పులు పడ్డాయి మనకి. 5 ట్రిప్ కావాలని కొండపూర్ రాగానే మనం ఎయిర్పోర్ట్కి పెట్టేశాను. కావాలని మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని. రావాలని కాసేపటికి మనకి ఎయిర్పోర్ట్ పడిపోయింది. మనకి మధ్యలో ఒకటి పడింది గచ్చిపోలికి అని మనం తీసుకోలేదు. అది మనకి కావాలని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎందుకంటే 10 నుంచి డబ్బులు మాకు కంటికి కనబట్టలేదు. మనకి మొత్తం 1400 అయింది. 1472 రూపాయలు అయ్యి దాంట్లో మన గ్యాస్కి ఎందుకంటే వాళ్ళ గ్యాస్ పెట్టిద్దామంటే గ్యాస్ దొరకలేదు మనకి. దగ్గర నా బండిలో ఒక 400 చిల్లర గ్యాస్ ఉంది. దాంతో తిరిగాను. ఆ గ్యాస్ డబ్బులు తీసుకున్నా మన దగ్గర నాకు 1000 రూపాయలు వచ్చినట్టే. ఇప్పుడు దాకా మనకి చేసిన ట్రిప్పుల్లో మనకు 1000 రూపాయలు మిగిలినట్టు అనమాట. ఇంకా చూద్దాం. ఇవాళ మనకి అయితే ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి సాయంకాలం 8 వరకు చేసి వెళ్ళిపోతాను అంతే. ఇంకా ఇక్కడ నుంచి ఒక ట్రిప్ దొరకాలి కదా. ఇంకా నాకు ఇంకా పిన్ పడలేదు. మనకి నెంబర్ వచ్చేపాటికి 231 230 చిల్లర నడుస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఎప్పుడు చూసినా మనం ఇదే చూపిస్తుంటాను. లైన్లో ఉంచున్నాను గ్యాస్ కోసం. ఫుల్గా లైన్ ఉంది. మన నంబర్ వచ్చేపాటికి 236 240. ఇది ఇంటర్సిటీ సారీ. ఊబర్కి వచ్చేపాటికి ఇది నెంబర్ నడుస్తుంది. మనకి అమౌంట్ వచ్చి 1472 రూపాయలు అయింది. మొత్తం ట్రిప్ చూసుకుంటే మనకి మీరు నన్ను నమ్ముతున్నారా లేదా? నేను నమ్మట్లా. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేద్దామని ఉందా? చూసుకుంటే 1472 5 ట్రిప్స్ పాయింట్స్ 5 పాయింట్స్ మొత్తం మనం ఆన్లైన్లో ఉంది. 5 గంటల దగ్గర. ఇప్పుడు అన్నం కూడా తినలేదు. అన్నం తెచ్చుకున్నాను, తినాలి. ఇదండి మన జరిగింది. లాస్ట్ ట్రిప్ మనకి కొండపూర్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పడింది. మన గ్యాస్ చూసుకుంటే ఫుల్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు దాకా మనం 101 కిలోమీటర్ తిరిగాము. దగ్గర లేటుగా పెరిగింది. లైన్ దగ్గర ముందుకు వచ్చేసాం. ఒక ½ అవర్ పట్టిద్ది అనుకుంటా, లేదా 20 మినిట్స్ పట్టిద్ది. ½ అవర్ పక్క పట్టిద్ది. అట్లా కాదన్నా. ఆ రోజు గ్యాస్ పట్టించిన తర్వాత నుంచున్నాను దగ్గర. అప్పుడు మనం 3కి కమడతాం కదా. ట్రిప్ పడింది. అది 43 నిమిషాలు కలిపితే 4 అయింది. అది గ్యాస్ పట్టించి మొత్తం వాడికి 4:30 5 అయింది. దగ్గర 5 నుంచి కానీ మేము వెయిట్ చేస్తే మనకి 7:30 వరకు మనకి ట్రిప్ పడిందే లేదు. ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇంకేం పడుచుకోకూడదు, చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. టైం 3-4 గంటలు వేస్ట్ అయిన తర్వాత మాకు ట్రిప్ పడింది. ఆ ట్రిప్ కూడా మాకు సరిగ్గా పడలేదు. అది కూడా చాలా దగ్గరలో పడింది. అమౌంట్ కూడా పెద్దగా రాలేదు మనకి. ఏం చేస్తాం, అప్పుడు అలాంటి రిస్క్ తీసుకోవాల్సిందే. ఏం చేస్తాం ఇంకా. ఇదండి ప్రస్తుతం అయితే మనకి ఇది జరిగింది. దీని తర్వాత ఫస్ట్ ట్రిప్ చూపిస్తాం చూడండి. ఫస్ట్ ట్రిప్ అయితే మనకి ఇది చూసుకున్నారా. ఇది 2001 అయింది. 201. అలాగే సెకండ్ ట్రిప్ అయితే 155. క్యాష్ కట్టెడ్ ఎంత. థర్డ్ ట్రిప్ వచ్చేప్పటికి మనకి 269. క్యాష్ కట్టెడ్ 240 మనకి. అలాగే ఫోర్త్ ట్రిప్ చూసుకుంటే మనకి 302 రూపాయలు. ఇది ఊబర్ గోమని అనుకుంటా. తర్వాత ఫిఫ్త్ ట్రిప్ మీకు తెలిసిందే. అది ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది మనకి 820. క్యాష్ కలెక్టెడ్. ఇదే 50-30 క్యాష్ కలెక్టెడ్. మనం వచ్చింది 285 రూపాయలు. ఎయిర్పోర్ట్ నుంచి పట్టి ఇలాగే ఉంటాయి మనకి. గేరో ట్రిప్ వచ్చి ఇలా ఉందన్నమాట. 319 క్యాష్ కలెక్టెడ్. 285 వచ్చి మనకి. ఏదో ట్రిప్ వచ్చి మనకి ఇది లాస్ట్ ట్రిప్ 313 37 అనమాట. దీంతో మనది అయిపోయింది. టోటల్ మనం చూసుకుంటే 2283 రూపాయలు అయింది. గ్యాస్ 600 చిల్లర అయింది. అది తీసి మొత్తానికి మనకు వచ్చింది 1600 అనుకోవచ్చు. మొత్తం మన గ్యాస్ మొత్తం తీసేసి మనకి మిగిలింది ఆ రోజు సంపాదన 20వ తారీఖు మనకు వచ్చింది 1600 అనమాట. ఇది ఆ రోజు అయితే ఇలా జరిగిందండి. మొత్తానికి అయితే చూద్దాం 22వ తారీఖు ఎలా జరిగిద్దాం. ये अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है. मैं बोला है ना, पिक्चर अभी बाकी है. హలో హాయ్ అండి. ఇవాళ చూసుకుంటే వాళ్ళం బుధవారం స్టార్ట్ చేసాం. ఇంటికాడ నుంచి 2 ట్రిప్పులు పడ్డాయి మనకి. గ్యాస్ అయితే మనకి వాళ్ళు దొరకలేదు. నిన్న సేమ్ లాగే ప్రాసెస్ అది జరిగింది. అంటే ఆర్సీ రోడ్ కాడ బడంగపేట. నిన్న గ్యాస్ దొరకలేదు, ఇవాళ గ్యాస్ దొరకలేదు. ఏదో ప్రాబ్లం అంట, మిషన్ ప్రాబ్లం. మనకు దొరకలేదు. మనం ప్రస్తుతానికి అయితే 2 ట్రిప్పులు చేసాము. ఇంటికాడ నుంచి ఒక ట్రిప్ పడింది, చిన్న ట్రిప్. అలాగే అక్కడ నుంచి మన ఇంకో ట్రిప్ పడింది కాస్త మనకి ఆవాలే. అంతేగా. ఓకే, చూసుకుంటే మనకి ఇవాళ 593 జరిగింది. 2 ట్రిప్స్ 2 గంటలు ఆన్లైన్లో ఉన్నాం మనం. గ్యాస్ అయితే మనకి పెద్దగా లేదు. ఇదిగండి, ఇది ఒక ట్రిప్ పడింది, ఫస్ట్ ట్రిప్. ఇది సెకండ్ ట్రిప్. క్యాష్ కట్టెడ్ ఇది వాళ్ళకి ప్రమోషన్ ఉందనుకుంటా. 453 అయింది మనకి. 430 జరిగింది. ఓకేనా. ఇదైతే మనకి ఇది జరిగింది ప్రస్తుతానికి అయితే. మనకు ట్రిప్ పడింది, మాదాపూర్కి పడింది. మాదాపూర్కి వచ్చాను. కావాలని తీసుకున్నాను ట్రిప్ అనమాట. మన మాదాపూర్ నుంచి మనకి కొండపూర్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చాను. అక్కడ నుంచి మనం
మనకి కొండపూర్ నుంచి కొండపూర్ నుంచి మాదాపూర్కి గచ్చిపూలి కొండపూర్ నుంచి మనకి గచ్చిపూలికి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ట్రిప్ పడింది 200ది, అది తీసుకున్నాను. అక్కడ నుంచి గచ్చిపూలి నుంచి వెంటనే మనకి డ్రాప్ చేయకముందే మనకి ఎయిర్పోర్ట్ పడిపోయింది మాకు. ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చాను అన్నమాట. మనం ఎయిర్పోర్ట్ వచ్చి మళ్ళీ లైన్లో ఉంచున్నాను గ్యాస్ కోసం. లైన్ ఇప్పుడు క్యూ చూసుకుంటే 316 320 నడుస్తుంది. టైం పట్టిద్ది. ఈ టైంలో మనం గ్యాస్ పట్టించి అన్నం తినేసి కూడా హాయిగా వెళ్ళిపోవచ్చు చేసుకో. क्या है रे? एक प्लेट बोले तो एक चमचा बिरयानी लाता. तो दिन ब दिन पैसे बढ़ा रहे, बिरयानी कम करते जा रहे. अरे चाय ला रे. అంటే మనం డిపార్చర్కి ముందు లేకుండా రైట్ సైడ్ తిరగాలి. తిరిగిన తర్వాత ఇక్కడ టోకెన్లు వస్తాయి కదా, టోకెన్ నుంచి మళ్ళీ ఇది టోకెన్ మనకి టోల్ గేట్ ఓపెన్ అయింది. ఆ తర్వాత మెల్లగా లోపల వెళ్ళిపోవడం మనం. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తానా ఓటు. అంటే డిపార్చర్ అనేది ఈ పక్క ఉంది, వెనక ఇటు ఆ పక్క నుంచి వెళ్ళాలి మనం. మనం లోపల వచ్చిన తర్వాత ఇక్కడ టోకెన్ దొరికింది, చూసారా? ఈ టోకెన్ దొరికింది. అక్కడ బటన్ నొక్కగానే మన టోకెన్ వచ్చింది అన్నమాట మనకి. ఇప్పుడు ముందుకు వెళ్తున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి మనం. ముందుకు వెళ్ళినమాట ఇప్పుడు మేము పికప్ జోన్కి వెళ్తున్నాం అనమాట. చూసుకోండి, ఇదేమో ఎగ్జిట్ అనమాట. మనం పికప్ జోన్ తర్వాత వచ్చేది ఎగ్జిట్. ఇది ఎలాగూడదు, లెఫ్ట్ తిరగాలి మనం. ఇప్పుడు బండి వెళ్తుంది కదా ముందు, మన ముందు ఈ బండి లెఫ్ట్ తిరగాలి మనం. లెఫ్ట్కి వెళ్ళాలి. అది ఎగ్జిట్ జోను, ఇదేమో మనకి పికప్ జోన్ అనమాట. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఆ ఫస్ట్ లెఫ్ట్ కాదు, మనం వెళ్ళాల్సింది సెకండ్ లెఫ్ట్, లాస్ట్ లెఫ్ట్ అనమాట. ఇది చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళడమే మనకి ఏమైందంటే ముందు ఓలా జోన్ వచ్చింది రైట్ సైడ్ లో. చూసుకుంటే ఓలా కాకుండా నెక్స్ట్ ఇది అనమాట మనకు కావాల్సింది ఊబర్ జోను. ఓలా తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు ఊబర్ జోను. ఆల్రెడీ అక్కడ బస్సు నుంచి ఉంది, పర్వాలేదు తిరుగుదాం. ట్రాఫిక్ అయింది, నిమిషం ఎలా అవుతుందో వెళ్ళిపోవడం మనం. వాళ్ళ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్ ఎక్కువ వలన ఏంటంటే ఇక్కడ డైవర్ట్ చేశారు, ఊబర్ ఓలా అని డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ ఎక్కువన్నప్పుడు, జనం ఎక్కువ వచ్చినప్పుడు, బండ్లు ఎక్కువన్నప్పుడు ఏంటంటే జోన్ కాస్త పెద్ద చేసి మామూలుగా అటు వెళ్ళిపోవాలి మనం. వీళ్ళు ఏం చేశారంటే ఇలా వెళ్ళి ఇలా తిరిగేట్టు పెట్టారు. పర్వాలేదు, వెళ్దాం. మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు అక్కడ బ్యారెల్ ఇలాంటి బ్యారెల్ అక్కడ చూశారు కదా ఇందాక, అసలు మామూలుగా అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇందాక ఏంటంటే చుట్టూరు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. చూడండి, చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి మనం. ఇది ఎప్పుడు ఉండదు. ఎప్పుడైతే జోన్ బాగా ఫుల్ అయిపోయిద్దో, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండిద్దో, ఫ్లైట్లు ఎక్కువ ఉంటాయో అప్పుడే ఇలా పెడతారన్నమాట వాళ్ళు. ఊబర్ ఓలా కనిపెట్టారు. ఇప్పుడు ఓలా వాళ్ళు ఆ పక్క నుంచి వస్తున్నారు, ఊబర్ ఈ పక్క నుంచి వస్తున్నాం. అది ఓలా జోను, మనం ఊబర్ జోన్కి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఊబర్ జోన్కి వెళ్తున్నాం. మామూలుగా అయితే మనకి ఇవాళ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, జనం ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఫ్లోటింగ్. అందుకే మామూలుగా ఆ బ్యారియర్లు ఉన్నాయి కదా, ఆ బ్యారియర్ నుంచి స్ట్రైట్ రావాలన్నమాట. మనం స్ట్రైట్కి వస్తే ఇలా వెళ్ళిపోతాం. ఇది రైట్ సైడ్ది ఓలా జోను. ఓలా జోన్ పక్కనే ఉంది, కాస్త ముందుకు వెళ్తే పక్కనదే మంది ఇది ఊబర్ జోను. ఇది ఓలా జోన్ కదా, ఓలా జోన్ పక్క నుంచి వెళ్ళేది మన ఊబర్ జోన్ అనమాట. ఇలా నుంచి మనం ఇంకా ఊబర్ జోన్కి రైట్ వెళ్ళిపోవాలి. అది అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నారు, చూస్తే వాళ్ళకి వెళ్ళి స్లిప్ ఇవ్వాలి. వాళ్ళు స్కాన్ చేసి మళ్ళీ ఇంకో స్లిప్ ఇస్తారు. కనబడుతున్నారా? వాళ్ళే అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్కాన్ చేసి, ఇదిగో చూడండి, బాగా చూడండి, వాళ్ళు స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి బ్యారెల్ లేపి ఇంకో స్లిప్ చూస్తున్నారు కదా, ఇంకో స్లిప్ ఇస్తారు అనమాట. ఇదే జరిగేది, ఎప్పుడు జరిగింది. అది తీసుకుంటారు,
లోపల పెడతారు, స్కాన్ చేస్తారు, అక్కడ పక్కన పెడేస్తారు, స్కాన్ చేస్తారు, ఇంకో జోన్ తీసుకుంటారు అనమాట. వచ్చింది సారా, ఇదే ఇలా జరుగుతుంది అనమాట. మనకు రావు ఇంకా అనవసరం, ఇంకా లోపల వచ్చినాక పడుతుంది శంషాబాద్ది. ఎందుకు అది అనవసరం, ఇంకా తీసుకోవడం అనవసరం, అది తోలి చూపి అంట అనవసరంగా రాకముందు ఉండాలి అనమాట ఇది. ఇప్పుడు చూసుకుంటే మనం ఊపర్ జోన్కి వెళ్ళిపోతున్నాం. ఊపర్ జోన్ పక్క నుంచి ఇలా 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 అని పక్క జోన్కి వెళ్ళిపోతాం. జనం ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎవరు తీసుకోవాలి అన్నమాట. చూసారా, జనం ఫుల్గా ఉన్నారు. మొత్తం 2 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్లో మనం ఏ లైన్ అని ఉంచవచ్చు. ఇది చూసారా, ఇది ఈ లైన్ ఉంచున్నాను, అది కూడా లైనే. మామూలుగా ఊపర్గా అయితే ఇక్కడ నుంచోవాలి. సిద్ధానికి అయితే ఊపర్ ప్రైమ్కి సిద్ధానికి అయితే అక్కడ, ప్రైమ్కి సిద్ధానికి అయితే అక్కడ లెఫ్ట్లో నుంచోవాలి. రైట్ సైడ్ లైన్ ఏమో ఫస్ట్ మనకి ఇదేమో ఇది ఉంచోవాలి ఊబర్ది. ఇప్పుడు చూసుకుంటే జనం ఇక్కడ ఫుల్గా ఉన్నారు. ఫ్లోటింగ్ బాగానే ఉంది, జనం బాగా వస్తున్నారు. ఇప్పుడు మనం ఈ స్లిప్ తీసుకెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ చేయాలి. ఇప్పుడు పడుతున్నాయి, ఎందుకు అనవసరంగా లోపల వచ్చిన తర్వాత పడుతున్నాయి, అదే ముందే పడాల్సింది మనకు. సో అది లెడ్చుకొని పెడితే, లెడ్చుకున్న తర్వాత మన లోపల ఎప్పుడు చూస్తామో ఇలా పడిద్ది అనమాట. పిన్ నెంబర్ వాళ్ళు ఇస్తారు, 6 నెంబర్స్ ఇస్తారు. ఆ 6 నెంబర్ దీంట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకేమో స్టార్ట్ అని కొట్టుకోవాలి. స్టార్ట్ కొట్టిన తర్వాత వెళ్ళిపోవడం మనకి. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఇందాక మేము చూపించా కదా అక్కడ ఉండిద్దని, అది దానికి వెళ్ళి అక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ ఉండిద్ది అనమాట. స్కాన్ చేస్తే మనకి బయటకు వెళ్ళిపోవడమే. ఇంకా మనం 3 గంటల నుంచి కూర్చుంటే చిన్న ట్రిప్ పడిందండి. అసలు ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అంటే మనం ఏమనడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనకే తెలీదు వాళ్ళు కస్టమర్ ఎక్కడికి వెళ్తాడో. మనకి పడింది 19 నిమిషాలు. 1 నిమిషం అండి, ఎన్ని కిలోమీటర్లు చెప్తాను. అంటే మనం బాలాపూర్ సైడ్ పడింది అనమాట మనకి దగ్గర. చూడండి 12 కిలోమీటర్సే. 12 కిలోమీటర్స్ వాడు బుక్ చేసుకున్నాడు అనమాట. 250 ఏమో టోకెన్ దానికి కట్ అయిపోయింది ఫేర్కి. మనకు వచ్చింది 240 రూపాయలు. పాపం టోకెన్ మనకి ఒక 30 రూపాయలు ఎక్స్ట్రా మనకి పే చేశాడు అనమాట. ఈ ట్రిప్ అనవసరం అయిపోయింది మనకి. ఏం చేద్దాం ఇంకా, ఎంతసేపు 3 గంటల నుంచి వెయిట్ చేస్తే మనకి పడింది ఆ ట్రిప్ అన్నమాట. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అనరే నోరు పడిపోయిందా? అబ్బా, ఏం చేస్తాం, దరిద్రం అలా ఉంటే తాండవిస్తుంటే ఏం చేయలేము. చూడండి మనకి ఇది ఈ ట్రిప్ నుంచి మనకి మాదాపూర్ నుంచి వచ్చాం ఎయిర్పోర్ట్ కి. 1 గంట తీసేద్దాం అంటే 6 గంటల నుంచి వెయిట్ చేస్తే మనకి 9ంటికి ట్రిప్ పడింది. ఇప్పుడు 9:25 అయింది. అర్థమవుతుందా? అంటే ఎన్ని గంటలు దగ్గర 6 నుంచి 9 అంటే 3 గంటలు కూర్చుంటే మనకి పడింది 238 రూపాయలు. లోపల అంతసేపు కూర్చుంది కూడా వేస్ట్ అన్నమాట. నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంది. ఉన్నా లేకపోయినా నేను ఇంకంతే అండి. ఇవాళ మళ్ళీ ఆ ట్రిప్ చేస్తాను, లోపల వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్ ట్రిప్ తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఇంకో ట్రిప్ చేస్తే 350 రూపాయలు వస్తాయి. కోటా చూపిస్తాం ఒక నిమిషం. ఈ కోటాలో మనం ఇంకో ట్రిప్ చేయాలి. ఇంకో ట్రిప్ చేస్తే 350 రూపాయలు వస్తాయి. అందుకే వచ్చిన ట్రిప్ చేసినా ఇబ్బంది లేదు. మరి ఇంకో ట్రిప్ చేద్దాం. ఇప్పుడు వేస్తే ప్రస్తుతానికి మనకి లోపల క్యూ అయితే 206, 210 నడుస్తుంది. దాని నుంచి అట్టాగా ఉంది. అది లోపల వెళ్తే కానీ తగ్గదు. అది లోపలికి వెళ్దాం, చూద్దాం. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం మళ్ళీ. అదండి, మనం అంతసేపు వెయిట్ చేస్తే మనకి పడింది 238 రూపాయలు, 240 రూపాయలు అన్నమాట మనకి పడింది అన్నమాట లోపల నుంచి. 6 గంటల నుంచి 9 వరకు వెయిట్ చేస్తే 3 గంటలకి మనకు వచ్చింది డబ్బులు అమౌంట్ ఎంత 240 రూపాయలు. 3 గంటలు వేస్ట్ అయింది. అదే 3 గంటలు బయట మనం చేసిన గంటకి 200 వేసుకున్నా మనకి 600 వస్తాయి. దీంట్లో 235 రూపాయలు మనకు 100 రూపాయలు తీసేసినా మనకి మిగిలేదు 138 రూపాయలు. దగ్గర 150, 160 వేసుకోండి. వేస్ట్, 2 గంటలు వేస్ట్ అయ్యేటే మనకి. కానీ ఆ టైంలో ఏమైందంటే గ్యాస్ పట్టించాను, అన్నం తిన్నాను. అలా అనుకోవడమే. ఇంకా ఏం చేస్తాం, ఇంకా సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మనం అంతా పాజిటివ్ అనుకుంటే ఏ ఇబ్బంది లేదు. खैर कितने हुए? क्या है? तुमसे पैसे लूंगा? अरे मरना है क्या? अभी मुझे सारी जिंदगी काम करना है बेटा। बे ताऊ, इतना पॉजिटिव होना ठीक नहीं है. 3-4 महीने की गेम बची है तेरी. क्या बक रहा?
भागने बैठेगा तो पिछवाड़े में से टट्टी की जगह प्राण निकल जाए, क्या पता। क्या बकवास है। ये ले, आज तक का हिसाब रख। अरे अरे रखना। अरे मैं तो कह रहा हूँ वो शिलाजीत वगैरह ले लियो और एक नूरू मसाज भी करा लियो। नूरू मसाज क्या होता है? पहले बदन पे लगेगा तेल ढेर सारा, फिर पलट के भरी पिचकारी मारी सारा। इसका मतलब टनाटन। बिल्कुल टनाटन, फटाफट करा ले, यमराज यही है 2 किलोमीटर दूर। అసలు నాకు మైండే పాడైపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి ఇండ్లు దగ్గర 7 కిలోమీటర్లే, వెళ్ళిపోవచ్చు. ఒక ట్రిప్ పడింది అది, మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అది మన ఎయిర్పోర్ట్ కి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఆ 350 రూపాయలు వస్తాయి కదా, ఆ సాటిస్ఫై వేరే ఉంటుంది. మనం అది డ్రాప్ చేయగానే వెంటనే లోపలికి వచ్చేసామండి. మేము లోపల వచ్చాం కానీ మళ్ళీ పిన్ పడిపోయింది. వెంటనే పిన్ పడింది నాకు. ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా, ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా. మనం ఒకసారి లోపల వచ్చిన తర్వాత మా ట్రిప్పులు ర్యాపిడ్ తెగబడ్డాయి, కానీ ఎక్కడ లిఫ్ట్ చేస్తాం మనం ఇక్కడ, ఎందుకంటే లోపల వచ్చేస్తాం అనమాట. మనం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఊపిరాళ్ళు లోపల వచ్చిన తర్వాత, అంతకుముందు ఏమైందంటే ఒక ట్రిప్ పడిపోయింది, బయటికి వెళ్ళిపోతామంటే వేరే ట్రిప్ ఊపిరి కాకుండా వేరే ట్రిప్ పడితే ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే పే చేస్తారో అది కాకుండా వేరే ట్రిప్ కాగితం ఉండేది అది చేసేవాళ్ళు. మామూలుగా అది బయట డబ్బులు కొట్టి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అజమాయిషిగా, అయ్యో స్లిప్లు మాకు ఇవ్వట్లేదు. ఇక్కడ అయితే ఇక్కడ మామూలుగా ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే వాళ్ళు గట్టిగా మాట్లాడి తీసుకుంటారు. కాకపోతే నేను లిఫ్ట్ చేసేవాడిని, లిఫ్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వెంటనే అది కట్ అయిపోయింది మనకి. ఆ తర్వాత ఏమైందంటే మనకి ఇప్పుడు లోపల వచ్చాం కదా, ఆల్రెడీ మనకి ఒక ట్రిప్ చేస్తే మనకి 2 ట్రిప్లు అయిపోయినట్టే, 350. అంటే అదే ఈవినింగ్ 7 తర్వాత మార్నింగ్ 20 లోపు మొత్తం 2 ట్రిప్లు చేస్తే మనకు 350 రూపాయలు వస్తాయి. అందుకే మళ్ళీ లోపలికి వచ్చాను కావాలని. 2 ట్రిప్ చేద్దాంలే కదా, 350 రూపాయలు వస్తాయి. ఈ ట్రిప్ ఎంత తక్కువ కాదని 300-400 వస్తాయి, మనకి గిట్టుబాటు అయిపోయింది అని చెప్పి వచ్చాను అనమాట. మీరు బాగా చూస్తే ఇదిగో ఆ బండి ఉంది కదా, ఆ బండి అయిపోయింది. దీని ముందు బండి కూడా అయిపోయింది. ఈ బండి 2 బండ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 బండ్లు అయిపోతే ఇంకా మస్ట్ అతంది, ఇంకా నాదే మిగిలింది. ఇప్పుడు ఆ ముందు బండి కూడా ఎక్కేస్తున్నారు, నెక్స్ట్ మందే అనమాట. ఆ 2 బండ్లు ఎక్కిపోతే చూద్దాం ఈ ట్రిప్ మనకి ఎక్కడ పడిద్దో, ఎంత దూరం పడిద్దో, అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. పిన్ నెంబర్ మనం ఇలా పెట్టుకుంటే వాళ్ళు వచ్చి చెప్పిన 6 నెంబర్స్ నొక్కితే సరిపోయాయి. టైం చూసుకుంటే మనకి 9:59 అవుతుంది. చూద్దాం. అది ఇవాళ చేసింది అనమాట 2730 రూపాయలు. ఈ 7 ట్రిప్ చేశాను, 9 పాయింట్స్ వచ్చాయి. 10 అవర్స్ ఆన్లో ఉన్నాము. మొత్తం కలిపి 2385. ప్రొఫెషన్ డబ్బులు 350 రూపాయలు. ఇంకా మన దీంట్లో ఇంకా గ్యాస్ డబ్బులు తీయాలి. ఓకేనా, ఇది మనకు అమౌంట్ వచ్చింది 2960 రూపాయలు. చూసుకుంటే 8 ట్రిప్స్ మన ఆన్లైన్ ఉంది దగ్గర 11 అవర్స్. ఇది ప్రమోషన్ డబ్బులతో కలిపి మనకు వచ్చింది. ఇది మనకు వచ్చిందండి. వాళ్ళు మొత్తం కిలోమీటర్లు మనం తిరిగింది 206 కిలోమీటర్లు తిరిగాము. టైం చూసుకుంటే మనకి 12 వస్తుంది. ఓకేనా, 950 రూపాయలు గ్యాస్ డబ్బులు తీసేస్తే మన మిగిలింది 2016 రూపాయలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. ఓకే, బాయ్.